ఈయనకి ఇచ్చిన దర్శనం, ఇది ఈయనకి ఇచ్చిన దర్శనం, మరి ఇది నా దర్శనం కదా. వీళ్ళిద్దరి దర్శనం కాదని చెప్పడమే నా దర్శనం. మరి వీళ్ళిద్దరు దర్శనాన్ని మీరు రెస్పెక్ట్ ఇచ్చాము, నా దర్శనం రెస్పెక్ట్ ఎవరా? వీళ్ళిద్దరిది దర్శనం కాదని చెప్పడమే నా దర్శనం అంటే నా దర్శనం రెస్పెక్ట్ ఎవరు? నేను మాత్రం వీళ్ళ దర్శనానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇది ఎక్కడ లాజిక్? ఇది ఎక్కడ అన్యాయం? నాది కూడా దర్శనమే. నాకు కూడా దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? వీళ్ళిద్దరూ నా వాక్య ప్రకారం చేయలేదు అని చెప్పాడు నాకు దేవుడు. నాకు చాలామంది ఫోన్ చేసి అడుగుతారు, దేవుడు నీకు ఎప్పుడైనా కనిపించాడా? కనిపించాడు. ఎప్పుడంటే రాత్రి. ఏం చెప్పాడంటే, నాకంటే ముందు వచ్చిన వాళ్ళు వాక్యం సరిగ్గా చెప్పలేదంట, దేవుడు నాతో రాత్రి చాలా బాధపడ్డాడు. నమ్మొచ్చా? మరి నువ్వు చెప్పింది నేను ఎందుకు నమ్మాలి? నువ్వు చెప్పింది నేను నమ్ముతున్నా కదా, మరి నేను చెప్పింది ఎందుకు నమ్ము? పెద్దల పారంపర్యాచారం చొప్పున ఎందుకు చేతులు పడుకోవట్లేదు? ఆ పెద్దలు ఎవరు? వాళ్ళకెవరు చెప్పారు? వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మనం సంతలోకి వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, బయట ఉండేటువంటి ఈ దురాత్మలు మన శరీరం మీద కూర్చుంటాయి. అలా ఉందా బైబిల్లో? లేదు కదా. అలా మన శరీరం మీద కూర్చుంటాయి. మనం నేరుగా ఇంట్లో కూర్చి జస్ట్ ఊరికే చేతులు పట్టుకొని భోజనం చేస్తే ఈ చేతి మీద ఉన్న అపవాది కడుపులోకి వెళ్ళిపోతుంది. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే, చేతిని ఒకసారి ఇలా గడుక్కోవాలి, ఒకసారి ఇలా గడుక్కోవాలి, ఒకసారి ఇలా గడుక్కోవాలి. ఇలా గడుకున్నప్పుడు ఈ వచనం చెప్పాలి, ఈ వచనం చెప్పాలని పుస్తకాలు రాసేశారు. మిష్నా అంటారు దాన్ని. మిష్నా, తాల్మడ్, 2 పుస్తకాలు ఉంటాయి యూదులకి. అది బైబిల్ సపోర్ట్ చేయలే, వాళ్ళు రాసుకున్నారు వాటిని సింహగర్జన లాగా. యూదుల సింహగర్జన, అదే. వాళ్ళకు బైబిల్తో సంబంధం ఉండదు. ఏదైనా కావాలంటే మిష్నాలో వెతుకుతారు, లేకపోతే తాల్మడ్లో వెతుకుతారు. మరి బైబిల్ చెప్పండి. బీవై వాళ్ళకి బైబిల్ ఏంటి? సింహగర్జన, అంతే. ఇలా కడుక్కునేటప్పుడు ఈ వచనం చెప్పాలి, ఇలా కడుక్కున్నప్పుడు ఈ వచనం చెప్పాలి. అలా కడుక్కున్న తర్వాత తింటే ఈ దయ్యాలు చచ్చిపోతాయి, అలా కడుక్కోకుండా తింటే దయ్యాలు లోపలికి వెళ్ళిపోతాయి. అప్పుడు యేసు అన్నాడు, ఒరే బయట నుంచి లోపలికి వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరిచేది ఏది లేదు, లోపల నుంచే బయటకు వస్తున్న దయ్యాలన్నీ అని చెప్పాడు ఆయన. బయట నుంచి దయ్యాలు లోపలికి వెళ్ళట్లేదు, లోపల నుంచి బయటకు వస్తున్నాయి అని చెప్పాడు. అవునా? ఎందుకు చెప్పాడు యేసు ప్రభు? అది అధికారం. ఆయన 12 సంవత్సరాలప్పుడు దేవాలయంలోకి వెళ్ళి పెద్దల మధ్య కూర్చొని వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు, వారికి ప్రత్యుత్తరం చెప్తున్నాడు. ఆయన ప్రజ్ఞకు, ప్రత్యుత్తరానికి ఆశ్చర్యపోయారు. చిన్నప్పటి నుంచి లేఖనాల పట్ల ఆయనకున్న అవగాహన అది. మనకు లేఖనాల పట్ల అవగాహన శూన్యం, కాబట్టి మనకు ధైర్యం ఉండదు. మనకు ధైర్యం కావాలంటే లేఖనాలు అర్థం కావాలి. అప్పుడు అబద్ధం చెప్పే వాళ్ళతో పోరాటం చేస్తాం, మన భయం అనిపించదు. చాలామంది నాకు ఏమని సలహా ఇస్తారంటే, అన్న అలా అంటే దేవుడు ఏమైనా అంటే నన్ను దేవుడు ఏమైనా చేస్తాడేమో, ఎందుకంటే నేను దైవజనులు అంటున్నా కదా అని. ఎందుకంటే నేను ఏం మాట్లాడుతున్నా వాళ్ళకి తెలియదు పాపం. నాకేమనిపిస్తుంది అంటే, నేను అనకపోతే దేవుడు ఏమైనా అంటాడేమో అని నాకు అనిపిస్తుంది. నేను అనకపోతే అంటాడు, ఎందుకని? నాకు ఒక క్లారిటీ ఇచ్చాడు దేవుడు, వాళ్ళు దైవజనులు కాదు కాబట్టి నేను అంటాను. అనకపోతే రాజీ పడ్డావు కదా అని అంటాడేమో, మనుషుల అభిప్రాయాన్ని పట్టించుకున్నావు కదా అని అంటాడేమో అని అనిపిస్తుంది నాకు. కానీ పక్కన వాళ్ళకి ఏమనిపిస్తుంది? సరే దేవుడు చూసుకుంటాడు నీకెందుకు అని వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళకి బైబిల్ పట్ల నాలెడ్జ్ లేదు, అవగాహన లేదు. కాబట్టి ఆ అధికారం రాదు, ఆ కాన్ఫిడెన్స్ రాదు, ఆ కమాండ్ రాదు. యేసు ప్రభు సమాజ మందిరంలో బోధించినప్పుడు అధికారం గలవాని వలె బోధించాడు. కమాండ్. బైబిల్ చదివి చూడండి, ఆ కమాండ్ మీకు వస్తుంది. బైబిల్ పక్కన పెట్టి వీళ్ళ జీవిత చరిత్రలు ముందేసుకోండి, ఏ కమాండ్ రాదు. మూఢత్వం, అంధకారం, అజ్ఞానం, అవివేకం అన్నీ అలుముకుంటాయి. మీకు అర్థమైంది నేను చెప్పింది? ఇది యేసు ప్రభు బోధ. ఎవరైతే అధికారం గలవాని వలె బోధిస్తున్నారో, కమాండ్ చేస్తున్నారు వాక్యాన్ని బట్టి, వాడు మనుషులను లెక్క పెట్టడు, మనుషుల అభిప్రాయాలని లెక్క పెట్టడు, మనుషుల దగ్గర నుంచి ఏది ఆశించడు, ఆశించేవాడు ఇవన్నీ చేయలేడు. అంటే యేసు ప్రభు ఎలా టీచ్ చేస్తాడని చెప్పాను ఇదంతా. యేసు ప్రభు ఎలా టీచ్ చేస్తాడంటే అధికారం గలవాని వల్లే టీచ్ చేస్తాడు ఆయన. కానీ ఈరోజు పాస్టర్ ఎలా చేస్తున్నారు? మనుషులను సంతోషపెట్టే బోధ, మనుషుల్ని సమీకరించే బోధ, మనుషుల్ని మళ్ళీ వస్తారో రారో అనేటట్టుగా కాపాడుకునేటువంటి బోధ ఎప్పుడు చేయొద్దు. జీవానికి పోయేదారి ఇరుకుదారి. ఎంతమంది వస్తారు అక్కడికి? కొద్దిమంది వస్తారు.